నమో భగవతే శ్రీరమణాయ. శ్రీరమణ మహర్షుల వారు 700 గీతా శ్లోకాల నుంచి కూర్చిన నూతన క్రమంలోని 20వ శ్లోకం. తేషాం ఏవానుకంపార్థం అహమజ్ఞానజం తమః నాశయామ్యాత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వత. తాత్పర్యము: ప్రాపంచిక విషయములను వీడి నన్ను సేవించుచున్న వారికే నేను వారి అంతఃకరణములందు ఉండి అవివేకము వలన కలుగుచున్న మోహము అను చీకటిని ప్రకాశమానమైన జ్ఞానము అను దీపము చేత నశింపచేయుదును. వివరణము: భక్తులనే అనుగ్రహింతునని భగవంతుడు అనుట వలన ఆయనకు కూడా పక్షపాతము కలదా? అందరుకును ఆయన ఎందులకు సమానంగా జ్ఞానము వసంగరాదు అను శంక ఉదయించును. తన తరంగములలో ఓలలాడి జలమును పానమొనర్చుచున్న వారికే గంగానది పాపములను పోగొట్టి దప్పికను తీర్చి ప్రశాంతిని కూర్చుచున్నది. దాపుననే గంగ ఉన్నదని ఎరింగియు ఒకనాడును ఆ ఛాయలకి పోకుండా గంగకు అంత పక్షపాతమెందులకు అని అడుగుటలో ఔచిత్యమేమున్నది? అట్లే భగవంతుడును సర్వాంతర్యామి అయి సదా అనుగ్రహశాలి అయి అందరుకును అతి సన్నిహితుడై ఉన్నాడు. అందువలన ఆయనను గూర్చి అనుకొనకుండుట మన దోషమే కాని అనుగ్రహము చూపకుండుట ఆయన దోషము కాదు. నీరు వలె గాలి వలె ఆయన అనుగ్రహము ఎప్పుడూ సిద్ధముగానే ఉన్నది. ఆయన భక్తుల యొక్క అంతఃకరణములలో ఉండి వారి అజ్ఞానమును పోగొట్టుచున్నాడు. ఆత్మను చూచుచు అవివేకము వలన జగత్తును తలచుచుండుటయే అజ్ఞానము. దీనివలనే సంసార రూపమైన మోహము చీకటి వలె ఆవరించుచున్నది. దానిని భగవంతుడు జ్ఞానమను దీపంతో నశింపచేయుచున్నాడు. ఈ దీపమును శ్రీ శంకర భగవత్పాదుల వారు ఇట్లు వర్ణించినారు: బ్రహ్మచర్యము మొదలగు సాధనముల యొక్క సంస్కారముల నొందిన వివేక ప్రజ్ఞయే ఈ దీపమునకు ఒత్తి. భక్తి వలన చిత్తమునందు కలుగు ప్రసన్నతయే తైలము. భగవంతుని గూర్చి భావించుట అను పట్టుదలయే అది వెలుగుటకు అవసరమైన గాలి. వైరాగ్యమే ప్రమిద. ప్రాపంచిక విషయముల నుండి వెనుకకు మరలి రాగము ద్వేషము మొదలైన పెద్ద గాలులకు దూరమై ఉన్న చిత్తమే ఆ దీపమునకు గూడు. ప్రతిదినము చేయిచుండెడు ఏకాగ్రతతో కూడిన ధ్యానము వలన జనించునట్టి సమ్యక్ దర్శనమే వెలుగు. ఈ వర్ణనము వలన భగవంతుని అనుగ్రహము నిమిత్త మాత్రమే అని, ఈ దీపము మనయందే మన ప్రయత్నము చేతనే వెలుగవలసి ఉన్నదని స్పష్టమగుచున్నది. హరే రమణ.